హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి. ఈ విధంగా టమాటో చట్నీ తయారు చేశారంటే ఎన్ని ఇడ్లీలైనా ఇట్టే లాయించేస్తారు. ఇన్ని తిన్నామా అని కూడా అనిపించదు, అంత బాగుంటుంది టమాటో పచ్చడి. ఇది ఏ టిఫిన్కైనా సూపర్గా ఉంటుందండి. అరటికాయ బజ్జీలకు కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. ఇడ్లీలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చెప్పనవసరం లేదు. చేసుకోవడం చాలా సులువు, 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు పిక్కల చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా టమాటో చట్నీని ఈ విధంగా తయారు చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక 4-5 వెల్లుల్లి రేకల్ని కొంచెం దంచుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మీ కారాన్ని తగ్గట్టుగా నేనైతే ఒక 10 వరకు వేసుకుంటున్నానండి. ఈ టమాటో పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఇరుపుకుని వేసుకుంటే మనకి పేలకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొత్తిమీరని ఒక అరకట్ట వరకు కొత్తిమీరని శుభ్రంగా కడుక్కుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ కొత్తిమీరని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, మంచిగా వేగిపోతుంది కొత్తిమీర. చూడండి, ఇలా కొత్తిమీర అంతా కూడా బాగా వేపేసుకొని తీసేసుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. టమాటో కొత్తిమీర పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. దేనిలోకైనా సరే, ఇడ్లీ, వడ, గారి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని నేను 3/4 కేజీ టమాటాలు వేసుకుంటున్నానండి. 1 కేజీ టమాటాల వరకు తెచ్చుకున్నాను. అందులో ఒక 1/4 కేజీ టమాటాలు పక్కన పెట్టేసి 3/4 కేజీ టమాటాలను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనకి మంచిగా పండినవైతే ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి. పచ్చి పచ్చిగా తెల్లగా ఉన్నవి తీసుకోవద్దు, మంచి రంగు ఉన్నవి తీసుకుంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, టమాటాల నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో మూత పెట్టేస్తూ కలుపుతూ ఈ టమాటా ముక్కల్ని మంచిగా వేపుకోవాలి. లేదంటే అడుగు పెట్టేసి రుచి అనేది మారిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి దగ్గరికి వచ్చేయాలండి. టమాటా అంతా కూడా ఒక పేస్ట్ లాగా అయిపోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయండి. చూడండి, టమాటో పేస్ట్ అంతా కూడా ఇలాగా వాటర్ ఇంకిపోయి కొద్దిగా ఆయిల్ తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు బాగా మగ్గించుకోవాలి, అదే వేపుకోవాలి. ఇలా అంతా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని అంతా కూడా చల్లారబెట్టుకోవాలి. ఈలోపు కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అవి కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కదండి. ఈ పేస్ట్ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ టమాటా పేస్ట్ని అంతటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చిమిరపకాయల కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, మంచి స్పైసీగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకొని తీసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీరని వేపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో 2-3 సార్లు తిప్పితే సరిపోతుందండి. మరీ మెత్తగా అయిపోకూడదు. కొత్తిమీర మనకి కొంచెం కనిపించినట్టు ఉంటేనే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మీకు ఎంత పలచగా కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేయడం వల్ల ఇవి చట్నీ ఏం పాడవదండి, మనకి 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా మీడియంగా కలుపుకుంటేనే చట్నీ మనకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. దీనికి పోపు కూడా వేయనవసరం లేదండి. చట్నీకి పోపు వేస్తే రుచి అనేది మారిపోతుంది. మా ఇంట్లో అయితే పోపు వేయనివ్వరు. ఈ విధంగానే చక్కగా వేపేసుకొని మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకుంటే వేడి వేడి ఇడ్లీలో తింటే సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసి చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.